తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకునే సందేశంలోనికి వెళ్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనము. నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనము. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇంకొకసారి నీ పాదపీఠమునందుకు రావడానికి ప్రభువా తరుణం ఇచ్చినందుకు వందనాలయ్యా. నీ ప్రియ బిడ్డలను ఈ టీవీ ద్వారా కలుసుకోవడానికి, నీ మాటలు బోధించడానికి దీనుడను అభాగ్యుడనైనట్టు నన్ను మీరు ఆయన నిలబెట్టి వాడుకుంటున్నందుకు ఈ తరుణాన్ని బట్టి మీ పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ మాటలు జీవం గలవి, నీ మాటలు శక్తి గలవి, నీ మాటలు బలమైనటువంటివి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి మాటలు నీవి. నీ మాటలు బోధించుటకు నన్ను నిలబెట్టి వాడుకోమ్మని, నీ ఆత్మకార్యము జరిగించుకోమ్మని మా యొక్క శ్రోతలను, టీవీని, నన్ను కృపగల మీ హస్తములకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి వారలారా, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడను. నా ప్రియమైన వారలారా, మోషే దేవునితో అంటున్నాడు. ఏమనంటే, దేవుడు ఆజ్ఞాపించాడు మోషేకు, నువ్వు వెళ్ళు ఐగుప్తు దేశానికి, అక్కడ నా ప్రజలు పడుతున్నటువంటి బాధను నేను చూచాను, విన్నాను, గమనించాను. వారు పెట్టినటువంటి మొర్ర నా యొద్దకు చేరినది. నువ్వు వెళ్ళు, ఫరో యొద్దకు వెళ్ళి ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి తీసుకొని రమ్ము అన్నప్పుడు మోషే అన్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను. ఇది దేవుడు చెప్పినటువంటి మాటను విన్నాడు. పిలిచింది దేవుడని తెలుసు, దేవుడు మాట్లాడుతున్నాడని తెలుసు. మరి వెళ్ళాడు, ఆయనతో ఆయన మాట్లాడాడు, చెప్పాడు, వెళ్ళమన్నాడు అక్కడికి, ఐగుప్తు దేశానికి. అయితే ఇక్కడ ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి, ఐగుప్తు దేశంలోని ఫరో చక్రవర్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఇశ్రాయేలీయులను వెలుపలికి తీసుకొని రావడానికి నేను ఎంతటి వాడను అంటున్నాడు. ఇందులో 2 భావాలు మనకు కనపడతాయి. అక్కడికి వెళ్ళడానికి, మాట్లాడడానికి, ఇశ్రాయేలును తీసుకొని రావడానికి, తప్పించుకోవడానికి ఒక అభ్యంతరం చెప్తున్నాడే తప్ప ఎంతటి వాడను అని చెప్పడము సమంజసంగా లేదు. అంటే నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను, ఏ జ్ఞానం ఉంది, ఏ బలం ఉంది, ఏ శక్తి ఉంది, ఏ సామర్థ్యం ఉంది నాకు పోవడానికి అనే భావం స్ఫురిస్తుంది. అయితే అలా అంటే తగ్గించి చెప్పుకొని ఆయన దేవుని పనికి తగ్గించుకుంటున్నాడు బాగానే ఉంది. ఆ మాటతో దేవుని పని తప్పించుకున్నాడు. అంటే దేవుని పని తప్పించుకోవడానికి తగ్గించుకోవడం అనేది ఒక సాకు. అసలు ఈ శీర్షికకు, లేకపోతే ఈ మెసేజ్కి, ఈ సందేశానికి నేనేం పేరు పెట్టుకున్నానంటే సాకు లేక సాకులు. సాకు అంటే అర్థం ఏంటంటే సాధారణ విధానంలో లేక సాధారణంగా ఒక పని చేయడానికి కానీ చేయకుండా ఉండటం కానీ అభ్యంతరము తెలుపుతూ ఏదేని ఒక అనంగీకారముతో ప్రతిఘటిస్తే, అభ్యంతరం చెప్తే, కాదంటే మరి దాన్ని ఏమన్నారంటే సాకు అని అంటారు. అది చేయడానికి కానీ చేయకుండా ఉండడానికి కానీ ఏదైనా ఒక అభ్యంతరాన్ని తెలియజేస్తే దాన్ని సాకు అని అంటారు.
సామాన్యంగా ఇది సహజం, తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు చెప్తుంటారు. గ్రంథములో దేవుడు చెప్పినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు పని అప్పగించినప్పుడు విని అంగీకరించి చేసినటువంటి వారు ఉన్నారు. ఆయన చెప్పింది విని గ్రహించి చేయకుండా అభ్యంతరం చెప్పినటువంటి వారు ఉన్నారు. ప్రియమైన వారలారా, అయితే అభ్యంతరము చెప్పినటువంటి వారిని కూడా, అభ్యంతరం చెప్పని వారిని పిలుచుకొని ఆయన తన యొక్క పనిలో, తన యొక్క సేవలో సాధనాలుగా ఉపయోగించుకున్నటువంటి వారు ఉన్నారు. ఒకవేళ తప్పించుకొని సాకు చెప్పినటువంటి వారు కొంతమందిని ఆయన వదిలిపెట్టాడు. అయితే కొంతమంది సాకు చెప్పినప్పటికీ కూడా వారే కావాలి, ఫలానా వ్యక్తి కావాలి అని చెప్పేసి ఆ వ్యక్తిని పిలుచుకొని తనకు సాధనంగా దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఉదాహరణకి అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు కనపడతాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా ఏమన్నాడంటే, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల దగ్గర నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. ఇది అబ్రహాముతో దేవుడు పలికిన మొట్టమొదటి మాట. నువ్వెవరు? నన్నెందుకు పిలుస్తున్నావు? నేనెందుకు వెళ్ళాలి? ఈ వయసులో 75 సంవత్సరాల వయసు, ఇప్పుడు పోవడం ఏంటి? అయినప్పుడు కూడా వెళ్ళడానికి. అంతేకాకుండా నా తండ్రి ఇంటిని, నా బంధువులను, నా ఆస్తిపాస్తులను, అసలు నా దేశాన్నే వదిలిపెట్టి పోమంటున్నావే, ఎందుకని వెళ్ళాలి? సరే వెళ్దామని అనుకోండి, ఎక్కడికి పోవాలి, ఎందుకు వెళ్ళాలి, అది ఏ దేశము, ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్ళాలి అని అడగాలి కదా. ఏమీ అడగకుండా చెప్పినటువంటి మాటను మొట్టమొదటి మాటకే దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క ఆదేశానికి లొంగిపోయి శిరసావహించినటువంటి మహాభక్తుడు మన పితరుడైనటువంటి అబ్రహాము గారు. ఎంత మాత్రం అభ్యంతరమో అడ్డు చెప్పలేదు. ఓకే, అలాగే బయలుదేరి వెళ్ళిపోయాడండి. నా ప్రియమైన వారలారా, ఇది అబ్రహాములోని ప్రత్యేకత. అబ్రహాములో భలే నచ్చినటువంటి వ్యక్తి నాకు. ఎంత ఇష్టమో, ఎంత ప్రాణాధికంగా నేను భావిస్తానో అబ్రహామును గురించి ధ్యానించడం కానీ, అబ్రహామును గురించి బోధించడం కానీ అంత ఇష్టం నాకు. ఎన్నడూ ఒక్క మాట కూడా నువ్వు వెళ్ళు, నేను చూపించు దేశంలోకి వెళ్ళుము అన్నప్పుడు అలాగే అన్నాడు తప్ప, నువ్వెవరు, అసలు నన్నెందుకు పిలిచావు, నేనెందుకు వెళ్ళాలి, నా దేశాన్ని దీన్ని వదిలిపెట్టాలి, నా తల్లిదండ్రులను, నా బంధువులను, నా ఇంటిని, నా యొక్క ఆస్తిపాస్తులను ఎంత విడిచిపెట్టి వెళ్ళాలి? అయినా ఏ దేశమో నాకు చెప్పలేదే. ఏ దేశానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏమాత్రం ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా అంగీకరించినటువంటి వ్యక్తి, సాకు చెప్పని వ్యక్తి, అభ్యంతరము చెప్పని వ్యక్తి అబ్రహాము. విశ్వాసులకు పితామహుడైనటువంటి మన పితరుడు అబ్రహాము. అయితే అభ్యంతరం, సాకులు లేక అభ్యంతరాలు ఒకటే సాకు, ఏకబిగిన ఒక వరుసగా సాకులు చెప్పినటువంటి ఒక వ్యక్తి మోషే, ఒక వ్యక్తి. అయితే ఇటువంటి వ్యక్తిని కూడా దేవుడు వాడుకున్నాడండి. అసలు ఈ సాకులేంటి, ఎలా దేవుడు ఆ సాకులు ఆగిపోయాయి, ఎలా మోషే దారికి వచ్చాడు, ఎలా సాకుల నుంచి బయటపడ్డాడో చూద్దాం. నిర్గమకాండంలో కనిపిస్తాడు మనకు మోషే భక్తుడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనము మనం చూసినట్లయితే, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం సందర్భం ఏంటంటే, మిద్యాను అడవిలో తన మామ యొక్క గొర్రెల మందను కాస్తున్నాడండి. గొర్రెల మందను కాస్తున్నాడు. ఐగుప్తులో నా ప్రజలు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, కన్నీరు కార్చుతున్నారు. అయితే నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఆ ఫరో చక్రవర్తికి బానిసత్వం క్రింద నుంచి విడుదల చేయడానికి ఒక వ్యక్తి కావాలని దేవుడు ఎదురు గమనించి ఆ దానికి తగినటువంటి వ్యక్తి ఎవరు అని మోషేను ఎన్నుకుంటాడు. అయితే మోషే చేస్తున్న పనేంటి? మోషే ఒక రాజుగా ఉన్నాడా, ఒక నాయకుడిగా ఉన్నాడా, ఒక సైనికుడిగా ఉన్నాడా, సైనికాధికారిగా ఉన్నాడా? లేదు. అయితే అక్కడ గొర్రెలు కాస్తూ ఉన్నాడు మోషే. అయితే ఆ సమయంలో మరి దేవుడు మాట్లాడతాడు మోషేతో. నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనము, యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా
చూచితిని. మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని. నేను చూచాను, వారి మొర విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నేను చూచానయ్యా, నేను విన్నానయ్యా, వారి దుఃఖము, వారి బాధ, వేదన, కన్నీళ్ళు నాకు తెలిసే ఉన్నవి. ఎందుకంటే ఇశ్రాయేలు మొర నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టు హింస చూచితిని. చూచాను, విన్నాను, వారి మొర నా యొద్దకు చేరింది. ఈ ఐగుప్తీయులు ఎంతైతే బాధ పెడుతున్నారో ఆ బాధను, హింసను నేను చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలెను. చూడండి, ఇది దేవుడు మొట్టమొదట మోషేతో మాట్లాడినటువంటి మాట. మాట్లాడినప్పుడు మరి అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఏమాత్రము అభ్యంతరం చెప్పలేదు. అలాగే అంతే లొంగిపోయాడు. అయితే ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు ఇందు నిమిత్తం వ్రాయబడిన వచనాలు 6, 7, 8, 9, 10 ఈ కొద్ది వచనములలో ఏమనంటే ఇన్ని వచనాలు దేవుడు కేటాయించి, ఇంత విషయము దేవుడు కేటాయించి మోషేతో మాట్లాడితే మోషే చెప్పినటువంటి జవాబు, దేవుడు ఇన్ని వచనాలు 6, 7, 8, 9, 10 వచనములను కేటాయించి దేవుడు మోషేతో మాట్లాడితే మోషే ఒక్క వచనంలోనే సమాధానం చెప్పేశాడండి. ఏంటి? నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనము. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తీసుకొని పోవుటకును ఎంతటి వాడనయ్యా. ఒక్క మాటతో ఎంతటి వాడను అని నిజంగా తగ్గించుకుంటున్నాడు, బాగానే ఉంది. కానీ తగ్గింపు అనే సాకుతో, తగ్గింపు అనే అభ్యంతరముతో ఏం చేసంటే తప్పించుకుంటున్నాడు. అయితే అంటే నేను ఎంతటి వాడనంటే నాకు ఏ చదువు ఉంది, ఏ విద్య ఉంది, నాకు ఏ జ్ఞానం ఉంది, ఏ సామర్థ్యం ఉంది, ఏముంది ఎంతటి వాడనంటే అంత అర్థము ఇమిడి ఉంది ఎంతటి వాడిలో అని అంత తగ్గించుకుంటే అతనిలో ఏ సామర్థ్యం ఉందో దేవునికి తెలీదా? ఏ సామర్థ్యం ఉందో దేవునికి తెలీదా? ఏ బలం ఉందో దేవునికి తెలీదా? ఏ శక్తి ఉందో దేవునికి తెలీదా? తెలుసు. తగ్గించుకుంటున్నాడు, అట్ ది సేమ్ టైం తప్పించుకుంటున్నాడు. అయితే దేవుడికి మోషే కావాలి అంటూ అయితే ఆ అభ్యంతరాన్ని కొట్టివేస్తే కానీ, లేదా అభ్యంతరాన్ని కాదంటే కానీ, అభ్యంతరాన్ని లేక ఆ సాకును త్రోసివేస్తే కానీ మోషే బయటికి రాడు, మోషే ముందుకు రాడు. అందువల్ల దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు ఎంతటి వాడవైతేనేమయ్యా, 12వ వచనంలో, నిర్గమకాండం 3వ అధ్యాయం 12వ వచనంలో, నువ్వు ఎంతటి వాడవైతేనేమి మోషే, నిశ్చయముగా నేను నీకు తోడై ఉండేదను. నిశ్చయముగా నీకు నేను తోడై ఉంటాను. అంతే. ఎంతటి వాడని అన్నావు కదా, నువ్వు ఎంతటి వాడవైతేనేమి, పెద్దవాడివా చిన్నవాడేవో, వయసులో ఉన్నావా, యవనంలో ఉన్నావా, వయసు దాటి ఉన్నావా, చదువు వచ్చినా చదువు రాకపోయినా, మాటలు రాకపోయినా, ఏమైనా సరే నేను నీకు తోడయ్యుందును. చూసారా, దేవుడు తోడై ఉంటాను అని చెప్పేసి మరి మాట్లాడుతున్నాడు. ఎంత సంతోషంగా ఒప్పుకోవాలి, అంగీకరించాలి, వెళ్ళాడా? లేదండి, వెళ్ళలేదు. రెండవ అభ్యంతరము. మొదట అభ్యంతరం చెప్పాడు, ఆ అభ్యంతరాన్ని దేవుడు కొట్టివేశాడు. ఎలాగా? నువ్వు ఏ సామర్థ్యత ఉన్నా లేకపోయినా, ఎటువంటి అననుకూలత ఉన్నా లేకపోయినా, దేనికి నువ్వేం చెప్పినా నేను నీకు తోడుగా ఉంటాను పదా అన్నాడు. అయితే సరేనని లేచాడా? సరేనని ఒప్పుకున్నాడా? సరేనని బయలుదేరాడా? లేదే. రెండవ అభ్యంతరము. నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనము. నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనంలో మరల రెండవ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తాడు మన పితరుడైనటువంటి మోషే. ఏమంటాడంటే, నిర్గమకాండం 3వ అధ్యాయం 13వ వచనంలో మోషే ఏమన్నాడంటే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగినడలా వారితో నేనేమి చెప్పవలెను అని దేవుణ్ణి అడిగాను. సరే, రెండవ అభ్యంతరం ఏంటంటే,
చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళాడా వెళ్ళలేదు. ఒకవేళ నేను వెళ్ళి వారిని చూసి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా, వారు మీ పితరుల దేవుడు పంపించాడని నేను చెప్తే ఆయన పేరేంటి అని వారు అడిగితే అప్పుడు నేనేం చెప్పాలి? నీ పేరు. ఈయన వెళ్ళలేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, సమీపించలేదు, మాట్లాడలేదు, వారు ఇంకా వారి యొక్క అభ్యంతరాన్ని తెలియజేయలేదు, వాళ్ళ యొక్క మాట తెలియజేయలేదు. ఏమీ అడుగు కదలకుండా, అక్కడి నుంచి అడుగు కదలకుండా వెళ్లకుండానే ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు. నేను అక్కడికి వెళ్ళి ఇశ్రాయేలీయులతో మీ దేవుడైన యెహోవా నన్ను పంపించాడు, మీ దేవుడు మీ పితరుల దేవుడు మీ దగ్గరికి నన్ను పంపించాడని అని ఆయన చెప్పినప్పుడు వారు ఆయన పేరేంటి అని చెప్పేసి వారు అడిగినప్పుడు నేనేం చెప్పాలి? ఈయన వెళ్ళలేదు, సమీపించలేదు, మాట్లాడలేదు, వాళ్ళు అడగలేదు, ఏమి లేకపోయినప్పటికీ కూడా అభ్యంతరము చెప్తున్నాడు. కానీ ఇది ఇశ్రాయేలీయుల అభ్యంతరం కాదు. ఆ అభ్యంతరం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈయనలోనే వచ్చింది, ఈయన నుండే వచ్చింది. ఆ సాకు వ్యక్తం చేసింది ఎవరంటే మోషేనే. చూడండి ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడో, ఎంత జ్ఞానం ఉందంటే, చిత్తగించుము అంటే నీకు నేను విధేయుడినయ్యా, నీ పని చేస్తాను, చిత్తగించుము, నీకు నేను విధేయత చూపిస్తున్నాను అని అర్థము. చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపించనని అన్నప్పుడు వారు ఆయన పేరేమిటి అని అడిగినప్పుడు నేనేం చెప్పాలి? అభ్యంతరము వారిది కాదు, మోషేది. రెండవ సాకు మోషే నుండి వచ్చిందండి. అయితే అభ్యంతరం పెట్టాడని చెప్పేసి దేవుడు మోషేని వదిలిపెట్టాడా? లేదు, మోషేనే కావాలి, నాకు మోషేనే కావాలి. ఈ రెండవ అభ్యంతరమే, రెండవ సాకును కొట్టివేయాలి. మొదటి సాకును కొట్టివేసినాడు, అయినా రెండవ సాకుతో వచ్చాడు, రెండవ సాకును కూడా కొట్టివేయాలి. అందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? రెండవ సాకు ఏంటి? రెండవ సాకు ఏంటంటే, నేను వెళ్ళి ఇక్కడ అడిగితే మాట్లాడితే ఆ దేవుడు ఎవరు, ఆయన పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలి? ఇది రెండవ సాకు. అందుకు దేవుడు 14వ వచనంలో ఇమ్మీడియట్గా ఉంది చూడండి, 3వ అధ్యాయం 14. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పు. నా పేరేంటని అడిగితే ఇదే మాట చెప్పు, నేను ఉన్నవాడను చెప్పు. ఉన్నవాడను ఎంత చక్కగా చెప్పబడింది ఆ జవాబు. ఆ సాకును కొట్టివేయడానికి దేవుడు చెప్పిన మాట నేను ఉన్నవాడను అంటే అర్థమేంటి? గతంలో ఉన్నాను, ప్రస్తుతం ఉన్నాను, భవిష్యత్తులో ఉండబోతున్నాను. గతంలో ఉన్నాను, ప్రస్తుతం ఉన్నాను, భవిష్యత్తులో ఉండబోతున్నాను అని అర్థం ఇచ్చే మాట నేను ఉన్నవాడను అంటాడు. దాన్ని మరలా దేవుడు వివరించి చెప్తాడు. ఆ దేవుడు మోషేతో ఇట్లను, మీ పితరులైనటువంటి యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పవలెను. మరల క్లియర్గా, సంపూర్ణంగా విస్తరించి ఆయన చెప్తున్నాడు. ఎవరు ఉన్నవాడనంటే ఆ అర్థం ఏంటి? ఉన్నవాడు ఎవరు అని చెప్పేసి అడుగుతారు వాళ్ళు. అందువలన ఏంటంటే నువ్వేం చెప్తావంటే మీ పితరుల అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పేసి దేవుడు నేను యెహోవా మీ యొద్దకు పంపించాడు నన్ను అని చెప్పేసి వివరించి చెప్పయ్యా అని చెప్పేసి దేవుడు మోషేతో అన్నాడండి. అంటే రెండవ అభ్యంతరాన్ని కొట్టివేశాడు, అనుమానం లేకుండా కొట్టివేశాడండి. అంతటితో బుద్ధి వచ్చిందా? అంతటితో చెప్పకుండా ఉన్నాడు అభ్యంతరము? చెప్పకుండా ఉండే వ్యక్తి కాదే. ఎలాగైనా తప్పించుకోవాలనే ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి మోషే. అయితే దేవుడు వదిలిపెడతాడా? దేవుడు వదిలిపెట్టాడు. తనకు కావాలి మోషే, అంతే. తనకు కావాలి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి వెలుపలికి తీసుకొని రావడానికి మోషే సమర్థుడు అని దేవుడు ఎరుగును. అంతేకాకుండా మూడవసారి ఏమంటారంటే అభ్యంతరం ఏంటంటే 4వ అధ్యాయము 1వ వచనంలో ఏమంటే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, నీకు ప్రత్యక్షము కాలేదు అందురు. పోలేదు అక్కడికి, వాళ్ళు చూడలేదు, వారితో మాట్లాడలేదు, వారి నుంచి వ్యతిరేకత ఎంత మాత్రం రాలేదు. అన్నీ ఈయన చెప్తున్నాడు. ఏమన్నాడు? మూడవ మాట చూడండి. 2 అభ్యంతరాలు చెప్తే రెండింటిని కొట్టివేశాడు దేవుడు. 3వ అభ్యంతరం ఏమిటంటే చిత్తగించుము. అయ్యో మరలా అంటున్నాడు, అతి విధేయతతో చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట
నా మాట వినరు. విధేయత కనబరుస్తున్నాడు, తప్పించుకోవాలని చూస్తున్నాడు. అంతేకాదు అంటే నమ్మరు నన్ను వాళ్ళు అని చెప్పేసి అంటున్నాడు. సరే, దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడండి. ఎందుకంటే మోషేనే కావాలి. దేవుని చిత్తం అలా ఉంటుంది, దేవుని తలంపు అలా ఉంటుంది, దేవుని ఎన్నిక అలా ఉంటుంది. చూసారా నా ప్రియమైన వారులారా, ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి కోరిక, నిర్ణయము. సరే, చూస్తే ఆ మూడు అభ్యంతరాలు చెప్పిన మూడవ అభ్యంతరం ఇది. ఈ మూడవ అభ్యంతరాన్ని ఎలా తీసేశాడు, ఎలా కొట్టివేశాడు, ఎలా దాన్ని ప్రక్కన పెట్టేశాడో చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము 2వ వచనంలో, నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఏమనంటే, నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమనను. అతడు నేల మీద పడవేయగా అది పామాయను. మోషే ఏంటి ప్రభువా, ఏంటయ్యా నీ చేతిలో ఉన్నది? ప్రభువా, కర్ర ఉంది ప్రభువా, కింద వేసేటప్పుడు పామైంది. వెంటనే దేవుడు అంటాడు, అప్పుడు నీవు యెహోవా అన్నాడు, నీ చెయ్యి చాపి దాని తోకను పట్టుకో. ఆ కర్ర పామైంది, తిరుగుతూ ఉంది. మోషే ఏంటి ప్రభువా, దాని తోకను పట్టుకో అనగా అతడు చేయి చాపి దాన్ని పట్టుకొనగానే చేతిలో కర్ర ఆయను. చేయి పట్టుకున్నాడు, అది చేతిలో కర్ర అయిపోయింది. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీకు ప్రత్యక్షమైనదని నమ్ముతారయ్యా. ఇది నువ్వు చేస్తే, ఇది కర్ర కింద వేయడము, అది పాము కావడము, మనం దాన్ని తోక పట్టుకోవడము, అది కర్ర ఆ చేతిలో అది నీ కర్ర కావడము, ఈ దృశ్యాన్ని, ఈ అద్భుతాన్ని, ఈ కార్యాన్ని వారు చూస్తే నేను ఖచ్చితంగా నమ్ముతారు, చెయ్యి అంటాడు. సరే, ఒకవేళ నమ్మరేమో, ఇంకా ఏమైనా అభ్యంతరం చెప్తాడేమో, లేదా ఈ కార్యం అక్కడ చేసిన తర్వాత వాళ్ళు అభ్యంతరం పెడతారేమో. అయితే ఒకవేళ అలా జరిగినప్పుడు ఇంకొకటి నువ్వు చెయ్యి. ఏంటి వారు అభ్యంతరం చెప్పకుండా ఉండేందుకు, మోషే ఇంకొక అభ్యంతరము లేవనెత్తకుండా ఉండేందుకు. చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం, మరియు యెహోవా నీ చెయ్యి చాపి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దానిని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. మోషే ఏంటి ప్రభువా, నీ చెయ్యి ఇట్లా చాపు. ఇదిగో ప్రభువా, చాపుతున్నాను. ఆ చేతిని మరలా ఎద మీద పెట్టుకున్నాడు. పెట్టిన తర్వాత నీ చెయ్యి బయటికి తీశాడు. తీసేటప్పుడు కల్లా తెల్లగా అయిపోయింది. కుష్ఠరోగం వచ్చినటువంటి చెయ్యి, కుష్ఠువాడి చెయ్యిలాగా అయిపోయింది చెయ్యి. తరువాత ఆయన మరలా ఏమంటున్నాడంటే, నీ చెయ్యి మరలా కుష్ఠు వచ్చిన చెయ్యిని మరలా ఎద మీద పెట్టుకో అంటున్నాడు. నీ చెయ్యి చాపి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయన. ఆ కుష్ఠు వచ్చినటువంటి ఆ చెయ్యిని మరలా ఎద మీద పెట్టుకున్నాడు. మరలా తీసి పెట్టినప్పుడు ఏమవుతుందంటే కుష్ఠు రోగము లేనిదై మరి శుద్ధి అయిపోయింది. ఇది 2వ అద్భుతము. మొదటిది చేసినప్పుడు నమ్మకపోతే రెండవది చేసినప్పుడు వారు ఖచ్చితంగా నమ్ముతారు. అయితే ఈ మోషే తక్కువడు కాదు, వరుసగా 3 అభ్యంతరాలు చెప్పాడు. అందువలన మరలా ఇంకేం అభ్యంతరం చెప్తాడు అని చెప్పేసి ఒకవేళ వాళ్ళు అభ్యంతరం పెడితే 3వది కూడా చెయ్యి. ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం అక్కడ ఒకటి చెయ్యి. ఏం చేయాలి ప్రభువా? ఇదిగో నువ్వేం చేస్తావంటే నువ్వు కొంచెము నీళ్లు తీసుకొని ఎండిన నేల మీద పోయేవలను. నీళ్లు తీసుకొని ఇట్లా ఎండిన నేల మీద పోయేవలను. నీవు ఏటిలో నుండి తీసిన ఆ నీళ్లు పొడి నేల మీద రక్తమగును. మోషే ఏం చేయాలి తెలుసా? ఆ ఏటిలో ఉన్నటువంటి నీళ్లు తీసుకొని ఆ పొడి నేల ఉందే, ఆరిపోయిన ఎండిన నేల మీద చల్లితే రక్తమవుతుంది. ఒకవేళ మొదటి దానికి అభ్యంతరం పెడితే రెండవది చెయ్యి, రెండవ దానికి అభ్యంతరం పెడితే 3వది చెయ్యి. 3 అభ్యంతరాలు చెప్పాడు. అయితే దేవుడు 3 ఆశ్చర్య కార్యాలు చేసి చూపించి ఇవి అక్కడ నువ్వు చెయ్యి. చేసినప్పుడు వారు నీ ఎడల విశ్వాసము చూపుతారు. అంతేకాకుండా నేను పంపించినానని, అంటే ఇశ్రాయేలుల దేవుడు పంపించాడని చెప్పేసి వారు నమ్ముతారు.
ప్రియమైన వారలారా, ఇన్ని సాకులు చెప్తే, ఇన్ని సాకులను దేవుడు కొట్టేస్తే మరి ఒప్పుకున్నాడా, అంగీకరించాడా, వెళ్ళాడా? వెళ్ళలేదండి. అబ్బా, వచ్చే తక్కువడు కదండి. 4వ అధ్యాయం 10వ వచనంలో ఇంకొకసారి సాకు చెప్తాడు. ఏమంటే 4వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడనని యెహోవాతో చెప్పాడు. అయ్యా, ఎందుకు? అసలు ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు నాతో మాట్లాడినప్పటి నుంచి చూస్తున్నావు కదా, గమనించావు కదా, నేను నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యము గలవాడను. నోరు తిరగదు, నాలుక తిరగదు, మందమైన నాలుక, నత్తివాడను. సింపుల్గా చెప్పాలంటే నత్తివాడను అంటాడు. అప్పుడు దేవుడు కోప్పడ్డాడు. ఎన్ని సాకులు చెప్పాడు చూడండి, అభ్యంతరాలు. దేవుడు కోప్పడతాడు. నిర్గమకాండం 4:11, మానవునికి నోరిచ్చిన వాడెవడు? కోప్పడతాడండి. దేవుడు కోప్పడినట్టు కనపడుతుంది ఇక్కడ. మానవునికి నోరిచ్చిన వాడేవాడు? మూగవాణ్ణే కానీ, చెవిటివాణ్ణి కానీ, గుడ్డివాణి కానీ పుట్టించిన వాడేవాడు? యెహోవానైనా నేనే కదా. అరే, మూగవాణిగా, గుడ్డివాణిగా, మాటరానివాడిగా, నత్తివాడిగా పుట్టించింది నేనే కదా. కాబట్టి నువ్వు వెళ్ళు, నీ నోటికి తోడయుండి నీవు పలకవలసింది నీకు బోధిస్తాను. నువ్వు నత్తివాడవైనా సరే, నాలుక మాంద్యమైనా సరే, నువ్వు ఏం మాట్లాడవలనో, ఏమి చేయవలనో నేనుండి నడిపిస్తాను అని చెప్పేసి అంటాడు. నీకు బోధిస్తానయ్యా, నీకు బోధిస్తాను. ఇంకా అంటాడండి మోషే. అబ్బో, ఎంత మొండివాడో. 5వ శాఖ ఏంటంటే, నిర్గమకాండం 4వ అధ్యాయం 13వ వచనంలో, అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలసిన వాడినే పంపమనగా నువ్వు ఎవరిని పంపుతో వాళ్ళనే పంపిస్తాయ్యా, వద్దు, నన్నొద్దు ప్రభువా. దేవుడు ఏమనుకుంటాడు? పంపించాలని తలంచింది నిన్నేనయ్యా, పంపించాలని తలంచింది నిన్నే నేను అని చెప్పేసి, అయ్యో ప్రభువా, నీవు పంపదలసిన వాడిని పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, నీ అన్న అయిన అహరోను లేడా, నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదు. నేను నీ నోటికి, మీ అన్న నోటికి తోడుగా ఉండి ఏమి చేయవలను నేను వాటిని బోధిస్తాను. నేను ఈ కర్రను చేత పట్టుకొని దానితో సూచక్రియలు చేయవాలని చెప్పాను. ఇదిగో ఈ కర్రను కూడా ఇస్తున్నాను, తీసుకొని పోయి నీ చేత పట్టుకొని సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు చెయ్యాలా అని చెప్పేసి అంటాడు. చాలా కోపంతో చివరిసారి అన్నప్పుడు, అప్పుడు 4వ అధ్యాయం 20వ వచనంలో, మోషే దేవుని కర్రను చేత పట్టుకొని పోయాను. ఆ కర్ర, దేవుడిచ్చిన ఆ కర్రను చేత పట్టుకొని పోతాడండి. ఆ కర్రను చూపించే అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తాడు మోషే. అంటే దీనిలో మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుడికి నీవు కావాలి, నేను కావాలి, మనం కావాలి. ఆయన మనలో ఎవరినైనా ఆయన నిర్ణయించినప్పుడు ఎన్ని సాకులు చెప్పినా సరే దేవుడు ఒప్పుకోడు, ఆ సాకులను కొట్టేస్తాడు. అయితే ఆ సాకులను చెప్పకుండా ఎప్పుడైతే నువ్వు మానివేస్తావో అప్పుడు దేవుడు నిన్ను సాధనంగా పట్టుకొని వాడుకుంటాడండి. ఇప్పుడు దేవుని యొక్క కర్ర చేత పట్టుకొని పోయాడంట. అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తాడు మోషే. తర్వాత అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తాడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకొని వస్తాడు. కానీ దేవునికి ఎప్పుడైతే సాకులు ఉంటాయి, అభ్యంతరాలు ఉంటాయి, ఎప్పుడైతే దేవుని పిలిచినప్పుడు, దేవుని పని చెప్పినప్పుడు, దేవుని పనికి సాకు లేక అభ్యంతరం చెప్పకుండా ఆగిపోతామో, మానివేస్తామో, అప్పుడు దేవుని చేతిలో సాధనంగా ఉపయోగపడతాము. నీవు నేను, మనమందరము కూడా అటువంటి సాకులతో ఉన్నట్లయితే మానేద్దామా? ఎప్పుడైతే మానేస్తామో అప్పుడే దేవుని చేతిలో సాధనంగా మనము వాడబడతాము. నా ప్రియమైనటువంటి శ్రోతలారా, పాఠం నేర్చుకున్నాం, సందేశం నేర్చుకున్నాం. విన్నటువంటి సందేశాన్ని మన జీవితంలో అన్వయించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. మా పితరులను ఏర్పరచుకొని పిలిచావయ్యా ఆయన. నువ్వు నిశ్చయించి పిలిచిన తరువాత ప్రభువా, మరి అబ్రహాం అయితే ఎంత మాత్రం అభ్యంతరము సాకు చెప్పకుండా అంగీకరించాడయ్యా, నీకు స్నేహితుడయ్యాడయ్యా ప్రభువా. మరి మా పితరుడైన మోషే అయితే ఎన్ని అభ్యంతరాలు చెప్పాడు, అన్నింటినీ కొట్టివేసావు తండ్రి. ఎప్పుడైతే అభ్యంతరాలు చెప్పడం మానివేశాడో అప్పుడు నీ కొరకు సాధనంగా వాడబడటకు ముందుకు వెళ్ళాడు ప్రభువా, ముందుకు తీసుకుని వెళ్ళావు తండ్రి. ప్రభువా, మా జీవితంలో నాయన నిన్ను వినడానికి, ప్రార్థించడానికి, అంగీకరించడానికి, నాయన నీకు సాక్షిగా ఉండడానికి ఎన్ని అభ్యంతరాలు
మాలో మా శ్రోతలలో ప్రభువా అభ్యంతరములు లేకుండా తండ్రి నీ ఆజ్ఞను శిరసావించి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వినబడినటువంటి లేదా విన్నటువంటి ఈ వాక్యం మా శ్రోతల హృదయాల్లో వారి జీవితాల్లో ప్రభువా అద్భుతము ఆశ్చర్య కార్యాలు జరుగునట్లుగా నీ ఆత్మకార్యమును జరిగించమని వాక్యాన్ని విన్నటువంటి శ్రోతలను ప్రభువా దీనుడైన నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభువా నీ కొరకు సాధనంగా వాడబడకు సహాయం చేయమని వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు గొప్ప నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు అనుగ్రహించబడనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.